హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు దివానా. ఈ మధ్య లవ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి, కానీ కొన్ని సినిమాలు కమర్షియల్గా హంగామా కన్నా ఎమోషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. అలాంటి సిన్సియర్ అటెంప్ట్గా వచ్చిన సినిమానే ఈ దివానా. మరి ఈ మూవీ ఎలా అనిపించింది? ఎమోషనల్గా టచ్ చేసిందా, లేక రొటీన్ లవ్ స్టోరీ లాగా మిగిలిపోయిందా అనేది కంప్లీట్ రివ్యూలో చూద్దాం. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, హీరో మొన్న ఒక సింపుల్ మిడిల్ క్లాస్ అబ్బాయి. తన లైఫ్లో ఒక అమ్మాయి ఎంటర్ అయ్యాక తన ప్రపంచం మొత్తం మారిపోతుంది. అమ్మాయి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది, కానీ ప్రేమ అంటే ఇద్దరూ ఒకే ఫీలింగ్ అవ్వడం కాదని, ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క డెసిషన్ ఉంటుందని సినిమా చూపిస్తుంది. ఈ జర్నీలో వన్ సైడెడ్ లవ్, ఎమోషన్స్, సాక్రిఫైసెస్, మిస్అండర్స్టాండింగ్స్ మరియు రిలేషన్షిప్స్లో ఉండే పెయిన్ని డైరెక్టర్ రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. స్టోరీ లైన్ చాలా సింపుల్ అయినా ఎమోషనల్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, హీరో హీరోయిన్ మధ్యనున్న బాండింగ్ మరియు లవ్ ట్రాక్ మీద నడుస్తుంది. బిగినింగ్ నుండి సినిమా కామ్గా స్టార్ట్ అవుతుంది. హీరో క్యారెక్టర్ సిన్సియారిటీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ మధ్యనున్న సీన్స్ న్యాచురల్గా ఉంటాయి. సాంగ్స్ కూడా స్టోరీ ఫ్లోకి సపోర్ట్ చేస్తాయి. కొన్ని సీన్స్ ఎమోషనల్గా వర్క్ అయినా స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ ఎమోషనల్లీ ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ ఎమోషనల్ సైడ్కి వెళ్తుంది. రిలేషన్షిప్స్, మిస్అండర్స్టాండింగ్స్ మరియు హీరో ఎమోషనల్ స్ట్రగల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కొన్ని సీన్స్ ఆడియన్స్ని టచ్ చేసే విధంగా ఉంటాయి. హీరో క్యారెక్టర్ పెయిన్ అండ్ మెచ్యూరిటీ సెకండ్ హాఫ్లో బాగా ఎలివేట్ అవుతాయి. అండ్ ఇంక ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే ఎమోషనల్గా ఉంటుంది. ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి క్లైమాక్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మాస్ హైస్ లేక కమర్షియల్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి సెకండ్ హాఫ్ కొంచెం బోర్గా అనిపించవచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో హర్షిత్ రెడ్డి సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరో క్యారెక్టర్లో ఇన్నోసెన్స్ మరియు ఎమోషన్ సీన్స్లో మంచి మెచ్యూరిటీ చూపించాడు. అండ్ ఇంకా హీరోయిన్ స్నేహ ఫస్ట్ మూవీ అయిన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషనల్ సీన్స్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి కమర్షియల్ ఫార్ములాని ఫాలో చేయకుండా సింపుల్ లవ్ స్టోరీని రియలిస్టిక్ ఎమోషన్స్తో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. డైరెక్టర్ ఇంటెన్షన్ సిన్సియారిటీ అది సినిమాలో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం డీసెంట్గా అనిపించింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే, హర్షిత్ రెడ్డి సిన్సియర్ పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, రియలిస్టిక్ అప్రోచ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ ఏంటంటే, స్టోరీ లైన్ సింపుల్గా ఉండడం, స్లో నరేషన్, చాలా ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అండ్ కమర్షియల్ హైస్ లేకపోవడం మాస్ ఆడియన్స్కి ఇది యావరేజ్ అనిపించే ఛాన్స్ ఉంది. అండ్ ఇంక ఈ మూవీని ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే, యూత్కి, లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి, ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి, క్లాస్ ఆడియన్స్కి అండ్ కపుల్స్కి. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. వల్గర్ కంటెంట్ లేదు, ఎక్సెసివ్ వైలెన్స్ లేదు, కంప్లీట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎమోషనల్ డ్రామా. ఓవరాల్గా దివానా ఒక సింపుల్ అండ్ సిన్సియర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది బిలో యావరేజ్ అనిపించవచ్చు, కానీ రియలిస్టిక్ లవ్ స్టోరీస్ మరియు ఎమోషనల్ డ్రామాస్ని ఇష్టపడే ఆడియన్స్కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే దివానా పెద్ద సర్ప్రైజెస్ ఇవ్వకపోయినా హార్ట్తో తీసిన సిన్సియర్ లవ్ స్టోరీ. సో ఈ మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.